మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాగ్యకారకుడు గురువు ఇచ్చే ధనయోగాలు. మరి గురువు ఇచ్చే ధనయోగాలు చాలా రకాలు చెప్పుకున్నాం. భాగ్యకారకుడు గురువు అని ఎందుకు అనుకున్నాం? సహజ భాగ్యకారకుడు ఈయన జాతక చక్రంలో, కాలపురుషుని జాతక చక్రంలో సహజ భాగ్యకారకుడు గురువు. ఈయనకి ధనస్సు రాశికి ఆధిపత్యం వచ్చింది. అగ్నితత్వ రాశి. నెక్స్ట్ ఇందులో శుక్ర నక్షత్రం ఉంది, పూర్వాషాఢ. ప్రతి అగ్నితత్వపు రాశిలో శుక్ర నక్షత్రాలు ఉన్నాయి. అంటే 1, 5, 9 ధర్మ త్రికోణం. ఇందులో ఈ ధర్మ త్రికోణ రాశుల్లో శుక్ర నక్షత్రాలు అంటే సహజంగా ధనాన్ని ఇచ్చే గ్రహం, భోగభాగ్యాలను ఇచ్చే గ్రహం శుక్రుడు. అందుకే మీ జాతక చక్రాల్లో శుక్రుడికి సప్తమంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయంటే అవి 100% మంచి ధనాన్ని ఇస్తాయి ఆ గ్రహాలు. ఈయన గురుగ్రహం సహజ భాగ్యకారకుడు. ఎందుకు సహజ భాగ్యకారకుడు అంటే గురువుకి 4 కారకాలు కూడా ఆధిపత్యం. అంటే 2, 5, 9, 11 జాతక చక్రంలో ఎవరికైనా 2, 5, 9, 11 గురువు చేతిలోనే ఉంటాయి. ఇందులో 2వ రాశి వృషభ రాశి, 5వ రాశి సింహరాశి, 9వ రాశి ధనుసు రాశి, 11వ రాశి కుంభరాశి. ఓకే, 2 రాశులు గురుపాలిత రాశులయ్యాయి. ఏది కాలపురుషుని కుండల చక్రంలో సింహరాశి, ధనస్సు రాశి. మిగతా 2 రాశులు వృషభం, కుంభం అయ్యింది కాలపురుషుని చక్రంలో. అందులో ధనస్సు రాశి సొంతంగా గురుడిదే. అందుకని గురుడు సహజ భాగ్యకారకుడు అయ్యారు. ఇప్పుడు మీ గురువు ఎక్కడున్నా సరే మీ జాతక చక్రంలో గురువు ఏ భావంలో ఉన్నా సరే ఆయనకి కేంద్రాలు తీసుకోండి. 4, 7, 10 స్థానాలు. 4, 7, 10. ఇప్పుడు ఒక మీన లగ్న జాతకులు తీసుకుందాం. గురుడు వృషభంలో ఉన్నారనుకుందాం. 4 మకర రాశి అయింది, 7 మేష రాశి అయింది, 10 కర్కాటక రాశి అయింది. ఓకే, అంటే గురుడికి కేంద్రాధిపతులు. మీ గురుడు ఎవరితో కలిసి ఉన్నా పర్వాలేదండి, గురుడికి కేంద్రాధిపతులు. అంటే ఇప్పుడు ఇదే మీన లగ్నానికి గురుడు తులారాశిలో ఉన్నప్పుడు గురుడికి కేంద్రాధిపతులు ఎవరు? శని భగవానుడు, ఓకే, కుజగ్రహం, చంద్రగ్రహం. వీళ్ళు కేంద్రాధిపతులు అయ్యారు. ఇప్పుడు ఈ మీన లగ్నానికి ఈ 4 గ్రహాలు ఒక్కొక్కటైనా 2 అయినా 3, ఈ 3 గ్రహాలు మీ లగ్నానికి 2లో ఉన్న, 5లో ఉన్న, ఓకే, 9లో ఉన్న, 11లో ఉన్న. అంటే ఈ మీన లగ్నానికి కుజుడు కానీ, చంద్రుడు కానీ, శని భగవానుడు కానీ
కుజుడు, శని, చంద్రులు మీ లగ్నానికి 2, 5, 9, 11లో ఉంటే మీరు అధిక ధనవంతులు. ఇప్పుడు వీళ్ళకి చంద్రుడు ఉన్నారు అనుకుందాం. అంటే గురునికి చంద్రుడు 10వ స్థానాధిపతి, లగ్నానికి 11లో ఉన్నారు. వీళ్ళు అధిక ధనవంతులు. ఇక్కడ చంద్రుడు లేకుండా శనే ఉన్నాడు అనుకోండి, లగ్నానికి లాభాధిపతి లాభస్థానంలో ఉండగా జన్మిస్తే ఇప్పుడు ప్రజెంట్ నవేడేస్లో ఈ యోగం ఉండదు. ఎందుకంటే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, కుంభంలో మకరంలో లేరు. కాబట్టి ఇలా జన్మించి మకరంలో శని ఉండగా ఉంటే గురుడుకి కేంద్రాధిపతి అయ్యాడు, కేంద్ర స్థానంలో ఉంటే లగ్నానికి లాభాధిపతి లాభస్థానంలో ఉన్న మంచి యోగవంతమైన జాతకం. ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. ఒక కుంభలగ్న జాతకులు తీసుకుందాం. గురుడు సింహరాశిలో ఉన్నారనుకుందాం. ఈయనకి కేంద్రాధిపతులు ఎవరు? కుజుడు, శని భగవానుడు, సప్తమం కదా. దశమం ఏమవుతుంది? 7, 8, 9, 10. దశమం శుక్రుడు అవుతుంది. లగ్నానికి శుక్రుడు ఇప్పుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. గురునికి దశమాధిపతి అయిన శుక్రుడు లగ్నానికి లాభంలో ఉన్నారు. 100% కోట్లు సంపాదించే జాతకాలు అవుతాయి. ఇది పరాశర మహర్షి ఇచ్చిన ఫార్ములాలో ఒక రకమైనది. ఎందుకే అండి గురుడికి తీసుకున్నాం? గురుడు ఒక్కడే జాతక చక్రంలో గుర్తుపెట్టుకోండి, సహజ భాగ్యకారకుడు. తర్వాత సహజంగా కాలపురుషుని చక్రంలో చంద్రుడికి వస్తుంది. సహజంగా చంద్రుడికి వస్తుంది. ఎలాగా? సహజ చంద్రుడికి కర్కాటక రాశి, సహజంగా వచ్చే చతుర్థ స్థానానికి కారకుడు. ఈ 2 గ్రహాలకే వస్తుంది. అందుకే గురుచంద్రుడు చూసుకున్న జాతకంలో గురుడు చంద్రుడిని చూసిన 100% ఇది కూడా ధనపరమైన యోగవంతమైన జాతకం. అందుకే భాగ్యకారకుడు గురువు ఇచ్చే ధనయోగంలో ఇదొక ధనయోగం. ఇప్పుడు ఒక తులాలగ్న జాతకులు గురుడు కుంభంలో ఉన్నారనుకుందాం. ఈయనకి 4వ స్థానాధిపతి శుక్రుడు అయ్యారు, సప్తమాధిపతి రవి అయ్యారు, దశమాధిపతి కుజుడయ్యారు. అంటే శుక్రుడు, రవి, కుజులు లగ్నానికి 2, 5, 9, 11లో ఉంటే ఇప్పుడు చెప్పిన యోగం వర్తిస్తుంది. ఓకే, ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఒక కన్యా లగ్న జాతకులు ప్రజెంట్ గురువు ఉచ్చ పొంది ఉన్నారు. ఇదే తీసుకుందాం. ప్రజెంట్ నవ్వేడేస్లో కన్యా లగ్నంలో జన్మించారు. గురుడికి 4వ స్థానాధిపతి శుక్రుడు అయ్యారు, గురుడికి సప్తమాధిపతి శని భగవానుడు అయ్యారు, గురుడికి దశమాధిపతి కుజుడయ్యారు. అంటే శుక్ర కుజ శనులు లగ్నానికి వీళ్ళిప్పుడు శుక్రుడు 2, 5, 9, 11లో ఇప్పుడు శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు. గురు శుక్రులు ప్రజెంట్ డేస్లో గురు శుక్రులు కలిసి కర్కాటకంలో ఉన్నారు. ఈ యోగం వర్తిస్తుంది. ఓకే, గురుడు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి లగ్నానికి ద్వితీయాధిపతి శుక్రుడు గురుడికి చతుర్థాధిపతి అయ్యి లగ్నానికి లాభస్థానంలో గురు శుక్రులు కలిసి ఉన్నారు.
ఇది మంచి యోగవంతమైన జాతకం అవుతుంది. ఈ విధంగా తీసుకోండి. ఎవరి జాతకాలనైనా మీ గురుడి నుంచి కేంద్రాధిపతులు అంటే 4, 7, 10 అధిపతులు మీ లగ్నానికి 2, 5, 9 గురు కారక స్థానాల్లో ఉంటే ఇది యోగవంతమైన జాతకం 100%.